ఎందుకు వెంకన్న గారు రేవసింగ్గా మారాల్సి వచ్చిందంటారు? అసలు గత 3 శతాబ్దాలుగా తోట త్రిమూర్తులు గారికి అనుచరుడిగా వెన్నంటే ఉన్నటువంటి మీరు అసలు సడన్గా ప్రత్యేకంగా రాజకీయాల్లోకి మీరు ప్రత్యేకంగా రావడానికి గల కారణం ఏంటంటారు? కానీ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా భ్రష్టు పట్టించేది. ఆంధ్ర రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ ఏదనేటువంటి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఈయన 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాట కింద అడ్డం చేసేటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మీకే ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? నేను ఇది పార్టీ ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశించి మాత్రం పార్టీలోకి వెళ్ళాను. పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడానికి పార్టీకి వెళ్ళాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను సర్వేలు చేసి ఎవరైతే పని చేస్తారో పనిచేసే నాయకుడు ఎవరైతే ప్రజలకు 10 మందికి ఉపయోగ నాయకుడు ఎవరైతే వాళ్ళు చేద్దామని చెప్పేసాను. బోస్ గారి గ్రూప్ ఏదో లోకల్గా ఉంటే కష్టం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళారు. అలా ఏదైనా తిరుమూర్తులు గారు ఓడిపోయి బోస్ గారు గెలిచారనుకోండి, మా గ్రూప్ అంతా తిరుమూర్తులు గారి దగ్గర నా దగ్గర మొత్తం లోకల్ క్యాండిడేట్ కాబట్టి. అంటే రామచంద్రపురం టికెట్ మీకే ఇవ్వాలి అంటే ఈ 30 సంవత్సరాలు కూడా పేదవాళ్ళకి ఎవరు కష్టాలు వచ్చినా సరే నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నేను వాళ్ళకి పని చేశాను. అంచేత నన్ను కోరుకోవడంలో ప్రతి తప్పు లేదు. ఒకవేళ కనుక రామచంద్రాపురం నుంచి జనసేన పార్టీ రామచంద్రాపురం టికెట్ కావాలని అడిగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత అన్నదమ్ములుగా వెళ్తున్నారో ఇక్కడ మా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం కేంద్రం మేమందరం కూడా సోదరభావంలో కుటుంబ సభ్యులు కుటుంబం కింద వెళ్తున్నాం. తోట త్రిమూర్తులు కనుక మొత్తం రాజకీయంగా వెన్నండి మొత్తం మీరే నడిపించేవారంటే ఇది నిజమేనా? మా కాన్స్టిట్యున్సీలో నేను ఎప్పుడు పదవి ఆశించకపోయినప్పుడు కూడా పదవి కావాల్సిన వాడికి పదవి ఇచ్చేవాళ్ళు. పేదవాడు ఉన్నాడంటే ఆయన కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళకి పని చేయాలంటే ఇమీడియట్లీ ఆయన చేయాలి, మేము చెప్పడం ఆయన చేయడం. అది ఆ కలయికతోటే మేము మా ఈ 30 సంవత్సరాలు మా రాజకీయ ప్రయాణం. అంటే మీ అధికార పార్టీ నేతలతో మీకు కనుక అవకాశం వస్తే అంత పోటీ పడి మీరు గెలవగలరా? అంటే అసలు మీ వ్యూహాలు ఏంటి? రామచంద్రాపురం నుంచి అంటే అసెంబ్లీలో అడుగు పెడతాననే నమ్మకం మీకుందా? ఎందుకు వెంకన్న గారు రేవసింగ్గా మారాల్సి వచ్చిందంటారు? అసలు గత 3 శతాబ్దాలుగా తోట త్రిమూర్తులు గారికి అనుచరుడిగా వెన్నంటే ఉన్నటువంటి మీరు అసలు సడన్గా ప్రత్యేకంగా రాజకీయాల్లోకి మీరు ప్రత్యేకంగా రావడానికి గల కారణం ఏంటంటారు? కానీ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా భ్రష్టు పట్టించేది. ఆంధ్ర రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ ఏదనేటువంటి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఈయన 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాట కింద అడ్డం చేసేటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మీకే ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? నేను ఇది పార్టీ ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశించి మాత్రం పార్టీలోకి వెళ్ళాను. పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడానికి పార్టీకి వెళ్ళాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను సర్వేలు చేసి ఎవరైతే పని చేస్తారో పనిచేసే నాయకుడు ఎవరైతే ప్రజలకు 10 మందికి ఉపయోగ నాయకుడు ఎవరైతే వాళ్ళు చేద్దామని చెప్పేసాను. బోస్ గారి గ్రూప్ ఏదో లోకల్గా ఉంటే కష్టం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళారు. అలా ఏదైనా తిరుమూర్తులు గారు ఓడిపోయి బోస్ గారు గెలిచారనుకోండి, మా గ్రూప్ అంతా తిరుమూర్తులు గారి దగ్గర నా దగ్గర మొత్తం లోకల్ క్యాండిడేట్ కాబట్టి. అంటే రామచంద్రపురం టికెట్ మీకే ఇవ్వాలి అంటే ఈ 30 సంవత్సరాలు కూడా పేదవాళ్ళకి ఎవరు కష్టాలు వచ్చినా సరే నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నేను వాళ్ళకి పని చేశాను. అంచేత నన్ను కోరుకోవడంలో ప్రతి తప్పు లేదు. ఒకవేళ కనుక రామచంద్రాపురం నుంచి జనసేన పార్టీ రామచంద్రాపురం టికెట్ కావాలని అడిగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి?
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత అన్నదమ్ములుగా వెళ్తున్నారో అవును. ఇక్కడ మా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం కేంద్రం మేమందరం కూడా సోదరభావంలో కుటుంబ సభ్యులు కుటుంబం కింద వెళ్తున్నాం. తోట త్రిమూర్తులు వెనక మొత్తం రాజకీయంగా వెన్నండి మొత్తం మీరే నడిపించేవారంటే ఇది నిజమేనా? మా కాన్స్టిట్యున్సీలో నేను ఎప్పుడు పదవి ఆశించకపోయినప్పుడు కూడా పదవి కావాల్సిన వాడికి పదవి ఇచ్చేవాళ్ళు. పేదవాడు ఉన్నాడంటే ఆడు కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళకి పని చేయాలంటే ఇమీడియట్లీ ఆయన చేయాలి, మేము చెప్పడం ఆయన చేయడం. అది ఆ కలయికతోటే మేము మా ఈ 30 సంవత్సరాలు మా రాజకీయ ప్రయాణం. అంటే మీ అధికార పార్టీ నేతలతో మీకు కనుక అవకాశం ఇస్తే అంత పోటీ పడి మీరు గెలవగలరా? అంటే అసలు మీ వ్యూహాలు ఏంటి? రామచంద్రాపురం నుంచి అంటే అసెంబ్లీలో అడుగు పెడతాననే నమ్మకం మీకుందా? వెల్కమ్ టు వీఫీ న్యూస్. లీడర్ ఇవాంటి మన లీడర్ రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు పప్పుల మసీను వెంకన్న అలియాస్ రేవు సీన్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్ ఎలా ఉన్నారు? హ్యాపీ అమ్మా. వెంకన్న గారు కాస్త రేవు సీను అలియాస్ రేవు సీను, మిమ్మల్ని ఎక్కువ శాతంగా రేవు సీన్ అనే పిలుస్తారు, రేవు సీన్ అనే వింటున్నాము. అసలు ఎందుకు వెంకన్న గారు రేవు సీన్గా మారాల్సి వచ్చిందంటారు? ఏం లేదమ్మా, మా పెద్దలైనటువంటి మా తాతయ్య గారి పేరు వెంకన్న గారు, మా పెద్దనాన్న గారి పేరు మసేని వెంకన్న మసేని గారు. ఓకే. కలిపి ఇద్దరు పెద్దల పేర్లు నాకు పెట్టారు, మసేని వెంకన్నని. ఓకే. తాతయ్య గారి పేరు పెద్దనాన్న గారి పేరు కలిపి. అయితే పూర్వం నుంచి కూడా మనకు వచ్చినటువంటి హిందూ సాంప్రదాయ ప్రకారంగా పెద్దల పేర్లు ఎవరు పెట్టినప్పటికి కూడా మన్నించి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ముద్దు పేరు పెట్టుకుంటారు. దాన్ని అందరూ కూడా మా ఇంట్లో మా కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీన్ బాబు అని పిలిచేవారు నన్ను. ఓకే అండి. ఓకే. ఓకే. నేను హై స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి కూడా అందరూ కూడా శ్రీన్ బాబు అనేవారు. గత 88లో జిఎంసి బాలయ్య గారు జిల్లా పరిషత్ చైర్మన్గా పోటీ చేశారు. ఓకే అండి. మేము యూత్ అందరూ కూడా బాలయ్య గారికి సపోర్ట్ చేసాం. నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరూ కూడాను. ఆయన జడ్పీ చైర్మన్ అయ్యారు. దాని తర్వాత ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేశారు, ఎంపీ అయ్యారు. అప్పటి నుంచి కూడా బాలయ్య గారితో నాకు మంచి సుసంబంధాలు ఉండి బాలయ్య గారు జడ్పీ చైర్మన్ ఎంపీ అయిన తర్వాత ఆయన ఉండే నివాసం కాకినాడలో ఉండేవారు. ఆయన తరచుగా ఈ జిల్లాకి కోనసీమ జిల్లాకి అమలాపురం ఎంపీ అయినా అమలాపురం రావాలంటే కాకినాడ నుంచి బయలుదేరి వస్తూ ఉంటాడు. నాకు ఆయనకున్న పరిచయం బట్టి మా ఫెర్రీ క్రాస్ చేసుకుంటూ కోటిపల్లిలో నా సగ్రహం కోటిపల్లి ఉండేవాడిని నేను. ఆయన ఫోన్ చేసి రేవుశ్రీ ఉన్నాడేమో ఫోన్ చేసి ఉండమాను అని చెప్పేసి ఆయన కాకినాడ నాకు ఫోన్ చేయడం జరిగేది. అప్పుడు ఏంటి ల్యాండ్ ఫోన్లు అన్నీ. అలాగే ఆయన బాలయ్య గారు వస్తున్నారంటే ఆయన గురించి నేను వెయిట్ చేస్తాను ఉండేవాడు మా ఇంటి దగ్గర. ఆవిడ వచ్చి ఆయన జిఎంసి బాలయ్య గారికి నాకున్న పరిచయం బట్టి ఆయన రేవుసీన్గా నామకరణం ఆయన పెట్టాడు. అప్పటి నుంచి అందరూ కూడా రేవుసీన్ అనేవారు. ఇంకా అదే కంటిన్యూస్ అయ్యింది. దాని వేరే విశేషం ఏమీ లేదు. నా అసలు పేరు అది శ్రీన్ బాబు. అందరూ కూడా బాలయ్య గారు ఎప్పుడైతే అన్నారో ఆయనతో వచ్చినటువంటి ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అందరూ కూడా బాలయ్య గారు ఉన్న దాన్ని కంటిన్యూస్ అందరూ రేవుసీన్గా అందరికీ పరిచయం చేస్తుంది. నేను అంటే ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య గారు మీకు నామకరణం చేశారు రేవుసీన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన వన్స్ ఒకసారి పిలిచారు కాబట్టి ఎప్పుడైతే ఆయన నోట విన్నారో ఇంకా అదే కంటిన్యూ అయిపోయి ఇప్పుడు కంప్లీట్గా రేవుసీన్ గారు అయిపోయారు. 89 నుంచి కూడా రేవుసీన్ గానే అందరికీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ మసేని వెంకన్న అనేటువంటి పేరు తక్కువే కానీ అవునండి రేవుసీన్గా ఎక్కువ అందరికీ సుపరిచితుడు నేను. ఓకే. అసలు రేవుసీన్ గారు బాల్యం ఎలా గడిచింది? నేను జన్మించింది అయితే నర్సాపురం. మా ఎడ్యుకేషన్ కూడా నేను టైలర్ స్కూలు నర్సాపురం. నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలంటే ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేము స్టూడెంట్స్ యూనియన్ ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు ఎక్కువగా తరచుగా తిరుగుతూ ఉండేవాళ్ళం. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎక్కువ రామారావు గారు అంటే ఆయన ఎక్కువ అభిమానం ఆకర్షితుడిగా ఆయనకు పార్టీ అంటే ఎవరు నిలబడితే అలా కూడా జెండా పట్టి తిరుగుతూ ఉండేవాళ్ళం మేము. అప్పుడు చేగుండ హరిరామజోయ గారికి నర్సాపురం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మేమందరం యూత్ అంతా కూడా హరిరామజోయ గారికి చేసాం. ఆయన మంచి మెజార్టీతో నగ్గడం జరిగింది. ఆయనకు ఆ రోజుల్లో హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది రామారావు గారు. తర్వాత మళ్ళీ కొన్ని పరిణామాల వల్ల రామారావు గారు నాదెండ్ల భాస్కర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రామారావు గారు దిగిపోయిన తర్వాత
మళ్ళీ బై ఎలక్షన్ 85లో జరిగింది. 85లో బై ఎలక్షన్ జరిగినప్పుడు అర్రామ్ జోయ్ గారేమో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా నర్సాపూర్ పోటీ చేశారు. మళ్ళీ అప్పుడు కూడా ఆయన చేసాం. అప్పుడు నేను టైలర్ హై స్కూల్లో స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీగా ఉండేవాడిని ఫస్ట్ 83లో. దాని తర్వాత 86లో సెక్రటరీ చేశాను. 89లో నేను 88లో స్కూల్ పీపుల్ లీడర్ చేశాను. అసలు అంటే ఈ బీజం, ఈ రాజకీయ బీజం అనేది మీ బాడీలో అసలు ఎప్పుడు కలిగింది అంటారు? అంటే అసలు మీకు ఆయన మీద ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో రాజకీయాలు అంటే ఇష్టపడ్డారా, లేదంటే స్వతహాగా ఏమైనా ఫ్యామిలీలో ఎవరైనా పొలిటికల్గా మీకు ఎవరైనా ఉన్నారా? మా ఫాదర్ అయితే కూడా పొలిటికల్గా ఉండేవారు. కానీ ఆయన పదవి చేయలేదు. కానీ అప్పుడు వార్డు కౌన్సిలర్ చేయడం, అక్కడ కొంతమందికి సపోర్ట్ చేసి నర్సాపురంలో మున్సిపల్ ఎలక్షన్స్ కానీ లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్ ఏం జరిగితే నేను సపోర్ట్ చేస్తూ ఉండేవారు. మేము కూడా యూత్ అందరం కుర్రోళ్ళందరం కూడా ఎక్కువ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అప్పటి నుంచి కూడా నేను ఆకర్షితున్నాయి. నాకు మా కుటుంబం నుంచి నేను ఎక్కువగా స్టూడెంట్స్ నుండి ఎలక్షన్ చూసిన వచ్చిన ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని. అలాగే 6th క్లాస్లో జాయిన్ సెక్రటరీ చేశాను. 7th క్లాస్లో స్కూల్ పీపుల్ సెక్రటరీ చేశాను. 10th క్లాస్లో స్కూల్ పీపుల్ లీడర్ చేశాను. అలాగే వైఎన్ కాలేజీకి వెళ్ళాము. మేము వెళ్ళిన యునానిమస్గా నాకు రిప్రజెంటేటివ్గా ఇచ్చారు. అది 88. అలాగే 89లోకి వచ్చేటికి సీనియర్ ఎలక్షన్స్ జరిగినాయి మాకు. అప్పుడు కూడా నేను రిప్రజెంట్ కండక్ట్ చేశాను. నేను కూడా ఎలక్ట్ అయినప్పుడు. దాని తర్వాత ఇంకా ఎలక్షన్స్ కూడా బ్యాన్ చేశారు. నేను మళ్ళీ బిజినెస్ పరంగా నేను ఇంటర్మీడియట్ డిస్కౌంట్ చేసుకుని నేను బిజినెస్ పరంగా. అంటే చిన్నతనం నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ మీకు అప్పటి నుంచే మీకు వంట పట్టడం వల్లనే రాజకీయాలు ఇంకా కంటిన్యూ కావాలని గత ఈ 33 సంవత్సరాల నుంచి మీ ప్రయాణం కొనసాగిస్తున్నారా? ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎక్కువ నాకు స్నేహానికి, బంధుత్వానికన్నా స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తాను నేను. చిన్నప్పటి నుంచి కూడా నా ఫ్రెండ్స్కి ఏ పని కావాలన్నా ఏం కావాలన్నా ఎవరికైనా చిన్నప్పటి నుంచి కూడా నాకు హెల్ప్ చేయడం అలవాటు. అలాగే నేను ఎన్సీసీలో ఉన్నాను, ఎన్ఎస్ఎస్లో ఉన్నాను, స్కౌట్లో ఆ రోజుల్లో స్కౌట్లో కూడా పనిచేసేవాళ్ళు మేము. సోషల్ సర్వీస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు బాగా. ఆల్ ఇండియా ట్రెక్కింగ్ క్యాంప్ నేను రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగా ఆల్ ఇండియా ట్రెక్కింగ్ క్యాంప్ నేను హిమాచల్ ప్రదేశ్ చేశాను నేను ఎన్సీసీలో. నాకు సి సర్టిఫికేట్ కూడా ఉంది. అప్పుడు ఆ రోజుల్లో మాకు సబ్ కలెక్టర్ సందీప్ శర్మ గారు, నర్సాపురం సబ్ కలెక్టర్గా సందీప్ శర్మ గారు. అప్పటి నుంచి కూడా నాకు ఏదో ఒకటి సర్వీస్ చేయాలి, ప్రజలకు ఏదో సేవ చేయాలి తప్ప పదవి చేయాలనేటువంటి ఆశ నాకు ఎప్పుడు కాదు. ఎవరికి 10 మందికి ఉపయోగపడతారో అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. మన కూడా ఉన్న వాళ్ళని కూడా ఆ లైఫ్ మళ్ళీ ఆకర్షితులు అయ్యి వాళ్ళకి ఓటింగ్ చేయించాలనేటువంటి దృక్పథం నాకు. అప్పుడు అర్రామ్ జోయ్ గారు అవనండి, జిఎంసీ బాలయ్య గారు అవనండి, అలా కంటిన్యూస్. తర్వాత మళ్ళీ 94 వచ్చేటికి నేను ఇక్కడ 90లో వచ్చాను నేను కోటిపల్లి. వచ్చినప్పటి నుంచి కూడా అందరితోటి బాగా మనం క్లోజ్గా ఉండడంతో కొన్ని పరిణామాల వల్ల రామచంద్రపురం నియోజకవర్గంలో 94లో ఇండిపెండెంట్గా వేయాలనే పరిస్థితి. ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గంలో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒకప్పుడు తప్ప ఎప్పుడు కూడా లోకల్గా అవుట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వెళ్ళలేదు. 89లో కుడుపూడి సూర్యనారాయణ గారు అనేటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీని ప్రొడ్యూసర్, ఆయన అమలాపురం ఇచ్చారు. లోకల్ వాళ్ళు అందరూ కూడా బోస్ గారు సపోర్ట్ చేశారు. ఆయన విజయం సాధించడం జరిగింది. అలాగే మళ్ళీ 94 వచ్చేటికి అక్కడ కాంగ్రెస్ పార్టీ లోకల్గా ఉన్న అతను చాలామంది ట్రై చేశారు. టీడీపీ కూడా లోకల్ వాళ్ళు ట్రై చేశారు. చిట్టూరు రవీంద్ర గారు కానివ్వండి, అలాగే రాజగోపాల్ బాబు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గారు, వాళ్ళ అబ్బాయి అతను మున్సిపల్ చైర్మన్ కూడా చేశారు. కాకర్లో ఇప్పుడు రాజగోపాలరాజు గారు, ఆయన కూడా ట్రై చేశారు. అలాగే కాంగ్రెస్ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, రాయపాటి రామానాయుడు గారు ట్రై చేశారు. చేసినప్పుడు కూడా బోస్ గారికి ఒకరికి టికెట్ అక్కడ దక్కింది. ఇక టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు రాజగోపాలరాజు గారు కానీ, చిట్టూరు రవీంద్ర గారు కానీ వీళ్ళకి లోకల్గా టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిణామాల వల్ల లక్ష్మీపార్వతి గారు, ఎన్టీ రామారావు గారు కలిపి గుత్తులు సూనాను బాబు అని చెప్పేసి పొందలబాగా అతనికి అవుట్ అంటే అతనికి ఇవ్వడం జరిగింది. పొందలబాగా అతను లోకల్ క్యాండిడేట్గా. అప్పుడు ఏం జరిగిందంటే రాయపాటి రామానాయుడు గారు, చిట్టూరు రవీంద్ర గారు, తోట తిరుమూర్తులు గారు, రాజగోపాలరాజు గారు కలిపి నలుగురు కలిపి ఎవరో ఒక లోకల్ క్యాండిడేట్ మనం ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, లోకల్గా ఏమంటే ఇవ్వలేదు, ఇంట్లేదు, వినలేదు కదా, మనం లోకల్ అంటే చూపించాలని చెప్పేసి అప్పుడు రావడం జరిగింది. అప్పుడు అందరూ టౌన్ హాల్లో మీటింగ్ పెట్టారు. పెడితే త్రిమూర్తులు గారు, అప్పుడు ఉన్నటువంటి పెద్దలు
పిల్లా జానకిరామయ్య గారు దీనికి అధ్యక్షత వహించారు. ఆ పిల్లా జానకిరామయ్య గారు, త్రిమూర్తులు గారు అందరూ కలిపి రాయపాటి రామానాయుడు గారిని ఉండమన్నారు. అతను నేను కండక్ట్ చేయను చెప్పేసి అన్నాడు. అదేవిధంగా చిట్టూరు రవీంద్ర గారిని కూడా ఉండమన్నారు. ఆయన కూడా నేను కండక్ట్ చేయను, మా మామయ్య గారిని అడగాలి. ఆయన ఎస్ఆర్ఎంటీ చౌదరి గారు అల్లుడే. దాని తర్వాత రాజగోపాలరాజు గారు ఆయన పొలిటికల్ ఫ్యామిలీ ఇచ్చారు కాబట్టి గతంలో కూడా రాజబాబు గారు ఎమ్మెల్యే చేశారు, ఆయన కూడా ఉండమని అడిగారు. ఆయన కూడా నేను పోటీ చేయనని చెప్పేసి అన్నాడు. ఎందుకన్నారంటే వీళ్ళందరూ అక్కడ స్థానికంగా అక్కడ ఒక క్యాస్ట్ ఓటింగ్ కూడా కాపు ఓటింగ్ ఎక్కువ ఉందంటే రాజగోపాలరాజు గారు మాత్రం రాజు, రామానాయుడు గారు రవీంద్ర గారు కూడా చౌదరి. అక్కడ కొద్దిగా మైనర్ ఓటింగ్ కదా, ఇప్పుడు ఇండిపెండెంట్గా వేస్తున్నాం అంటే కనుక కొంత ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి అయితే బాగుంటుందని చెప్పేసి త్రిమూర్తులు గారు ఉండమని చెప్పేసి ఆ రోజున ముగ్గురు రవీంద్ర గారు కానివ్వండి, రామానాయుడు గారు కానీ, గోపాల్ బాబు గారు కానీ సపోర్ట్ చేయడం జరిగింది. దానికి పిల్లా జానకిరామయ్య గారు ప్రపోజల్ చేశారు. ఆ రకంగా ఎమ్మెల్యే గారిని కాపుచేగండి నుంచి త్రిమూర్తులు గారిని ఇండిపెండెంట్గా 94లో పెట్టడం జరిగింది. అప్పుడు ఆయన మేమందరం కూడా కష్టపడి 94లో ఎవరికి వెళ్ళే క్యాండిడేట్గా డే అండ్ నైట్ కష్టపడి 30 days అప్పుడు ఆయన ఎమ్మెల్యే, 30 రోజుల్లో ఎమ్మెల్యే కష్టపడి పనిచేస్తే కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు. అప్పుడు 3880 ఓట్ల మెజార్టీతోటి త్రిమూర్తులు గారికి గెలపడం జరిగింది. అప్పుడు 3080 ఓట్ల మెజార్టీతో. అప్పటి నుంచి కూడా పార్టీలన్నీ కొల్లు తెరుచుకుని ఎవరికన్నా సరే లోకల్ క్యాండిడేట్కి ఇస్తేనే ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ బలమైన క్యాండిడేట్లకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బోస్ గారికి ఇస్తూ ఉండేవారు. 94 నుంచి ఇండిపెండెంట్గా ఈయన గెలిచారు కాబట్టి త్రిమూర్తులు గారికి అప్పటి నుంచి కంటిన్యూస్ అయ్యింది. అది తిరిగి అంటే ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎన్టీ రామారావు గారి అభిమానంతో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఈ 30 సంవత్సరాల మీ రాజకీయ ప్రయాణంలో ఎప్పుడు కూడా అంటే వేరే వైపు మీరు చూడటం కానీ, ఇతర పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన కానీ ఏమైనా ఎప్పుడైనా మీకు కలిగిందంటారా? ఇప్పటి వరకు మీరు టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే అప్పుడంటే రైతు కుటుంబం. ఇప్పుడు మేము 94లో ఇండిపెండెంట్ గెలిచాము. అప్పుడు తెలుగుదేశం పార్టీ మేము ఇండిపెండెంట్గా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో ఈస్ట్ గోదావరిలో 19 సీట్లు తెలుగుదేశం గెలిచింది. ఒక సీటు రామచంద్రపురం ఇండిపెండెంట్గా మేము గెలిచాం. తూర్పు గోదావరి జిల్లాలో 21 సీట్లు మొత్తం. అప్పుడు ముమ్మడి వారి నుంచి బత్తించ బరారు గెలిచారు. అప్పుడు ఆ ఎలక్షన్స్లో కొన్ని పరిణామాల వల్ల తెలుగుదేశం పార్టీలో కొన్ని అవకతవకలు వచ్చి లక్ష్మీపార్వతి గారు గ్రూప్ రాజకీయాల వల్ల చంద్రబాబు నాయుడు గారిని ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబం నుంచి వచ్చాడు, అతను విజన్ నాయకుడు అని చెప్పి అందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు పార్టీలో ఉన్న నాయకులు కూడా కోరుకున్నారు. ఆ సందర్భంలో మేము రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడుకి రైతుల కష్ట సుఖాలు, రాష్ట్ర ప్రజల కష్ట సుఖాలు తెలుసు అని చెప్పేసి మేమందరం ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు త్రిమూర్తులు గారు చంద్రబాబు నాయుడు గారికి 95లో సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి 2019 దాకా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అద్భుతమైన గౌరవం, మర్యాద. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఆయన చేసినటువంటి పైన 95 నుంచి 99 దాకాను, 99 నుంచి 2004 దాకా కూడా ఆయన పరిపాలన అద్భుతంగా చేశారు. ఇక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ చూసుకున్నా, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి చూసుకున్నా, లేకపోతే ఒక డ్వాక్రా గ్రూపులకి మహిళలకి ఉన్నత స్థానం ఇచ్చినా, గౌరవం ఇచ్చినా అన్నీ కూడా రామారావు గారు మన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగింది. అది అలా కంటిన్యూస్ అవుతుండగా మేము 94లో ఇండిపెండెంట్గా నుంచి 95లో తెలుగుదేశం జాయిన్ అయ్యాం కాబట్టి 99లో కూడా మళ్ళీ త్రిమూర్తి గారి సీట్ ఇవ్వడం జరిగింది. మేము మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తాం. మళ్ళీ 2004లో త్రిమూర్తి గారు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అదే రకంగా మళ్ళీ 99లో మళ్ళీ 2009లో 2004లో త్రిమూర్తి గారు పోటీ చేసి తెలుగుదేశం ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2009 వచ్చి చిరంజీవి గారు పార్టీ పెట్టడం జరిగింది, ప్రజారాజ్యం. అప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు లోకల్గా ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా మీరు చిరంజీవి గారి పార్టీలోకి వెళ్ళాలని చెప్పి త్రిమూర్తి గారిని ఒత్తిడి చేయడంతో మళ్ళీ మేమంతా కూడా గ్రూప్ అంతా ఆయన ఏ పార్టీ ఆ పార్టీకి వెళ్ళి మేమందరం కూడా చిరంజీవి గారి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది 2009లో. చిరంజీవి గారి పార్టీలో జాయిన్ అయినప్పుడు చిరంజీవి గారి పార్టీలో నేను ప్రజారాజ్యంలో సభ్యత్వం తీసుకోలేదు.
అప్పుడు అయిన తర్వాత సరే 2009లో కూడా తిరుమలలో ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రాజశేఖర్. మళ్ళీ ఈ మధ్యలో రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో పోవడం, కొన్ని పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో రావడం, దాన్ని మళ్ళీ కొంతమంది 2 గ్రూపుల కింద విడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, దాని తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ రావడం జరిగింది. మన లోకల్గా గెలిచినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళాడు అతను. అప్పుడు తిరుమూర్తులు గారిని కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిచి బొత్స సత్యనారాయణ గారు తిరుమూర్తులు అయితే ఇక్కడ గెలగలదు అని చెప్పేసి తనను పిలిచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం. అసలు గత 3 శతాబ్దాలుగా తోట త్రిమూర్తులు గారికి ఒక అనుచరుడిగా వెన్నంటే ఉన్నటువంటి మీరు అసలు సడన్గా ప్రత్యేకంగా రాజకీయాల్లోకి మీరు ప్రత్యేకంగా రావడానికి గల కారణం ఏంటంటారు? ఇందులో ప్రత్యేకంగా రావడం అనేటువంటి కారణాలు ఏమీ లేవండి. 2019లో తెలుగుదేశం నుంచి పోటీ చేశాము. ఓకే. అప్పుడు తిరుమూర్తులు గారు ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత ఓడిపోయిన తర్వాత సుబ్బారెడ్డి గారు, తర్వాత విజయసాయి రెడ్డి గారు అందరూ తిరుమూర్తులు గారితో పిలిచి 151 సీట్లు వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమూర్తులు గారిని అతని కేడర్ అంతా కూడా పార్టీలో జాయిన్ అవుతే తూర్పుగోదావరి జిల్లా బాగుంటుందని చెప్పేసి పిలవడం జరిగింది. అప్పుడు మా ఎమ్మెల్యే గారు తిరుమూర్తులు గారు మమ్మల్ని అందరూ మీటింగ్ పెట్టి ఇలా పిలిపొచ్చింది, మరి పార్టీలోకి జాయిన్ అవుదాం అనుకుంటే ఏంటంటే నేను మీ విల్లింగ్ మా విల్లింగ్ అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పే ఉంటా అలాగా, యువకుడు ఉత్సవవంతుడు రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు బాగా యూత్ సీఎం అయ్యాడు కాబట్టి ఏదో అతను ఆంధ్ర రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతాడు. ఇప్పుడు కష్టాల్లో ఉంది, రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కదా, చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన పని అంతా చేశారు, ఇప్పుడు మనందరం మద్దతు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రోజున ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా బస్టు పట్టించాడు. ఆయన ఏం చేద్దంటే అన్ని రంగాల్లోనూ కూడా ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ ఏదనేటువంటి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. అప్పుడు అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పటికీ కూడా ఈయన 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాట కింద అడ్డం చేసాడు. ఆయన పోనీ ఎక్కడైనా 3 రాజధానులు లేదని ఇంప్లిమెంట్ చేశారంటే అది లేదు. ఈ 5 years అయిపోయింది. అయితే ఆయనతో పాటు మేము సపోర్ట్ చేసి 30 సంవత్సరాలు మమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ఈ 4 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీలో సభ్యత్వం తీసుకోలేదు. కానీ నేను అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి కూడా చెల్లుబోని వేణుగోపాలకృష్ణ గారు రామచంద్రపురం ఎలక్ట్ గెలిచాడు తిరుమూర్తులు గారిని. మేము వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రామచంద్రపురం నుంచి ఎమ్మెల్సీగా తోట తిరుమూర్తులు గారు, మంత్రిగా చెల్లుబోని వేణుగోపాలకృష్ణ గారు రామచంద్రపురం నియోజకవర్గానికి, రాజ్యసభ సభ్యుడిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. ఈ 3 లీడర్లో కూడా సీనియర్ లీడర్ వైఎస్ఆర్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రామచంద్రపురమే. వేణుగారు అవుట్ సైడ్ నుంచి రాజు నుంచి వచ్చారు, ఆయన ఇక్కడ స్థిరంగా ఆయన కూడా హౌస్ కట్టుకున్నాడు. ఆయన కూడా లోకల్ కింద 3 స్ట్రాంగ్ లీడర్లు. కానీ ఈ 4 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ తోటి ఇంకా అలా గడపడానికి కారణం ఏంటంటే ఒక రాక్షస పరిపాలన జరుగుతుంది. కాదనుకున్న వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం చేస్తే మనం నమ్ముకున్నటువంటి తిరుమూర్తులు గారు మండపేట వెళ్ళిపోయారు. ఈలోగా ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు, మండపేట ఇన్ఛార్జ్ ఇచ్చారు కూడా ఆయన మండపేట వెళ్ళారు, తప్పదు. ఆయన తర్వాత ఎక్కువగా నాకు అందరూ పరిచయస్తులే, మొత్తం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ అన్ని కులాలు. ఎప్పుడు కూడా ఏ పదవి ఆశించకన్నా ఎవరికే కష్టంలో ఉన్నా సరే మా కాన్ఫరెన్స్లో అందరికీ సర్వీస్ చేసేవాళ్ళు, నేను కానీ ఆయన తిరుమూర్తులు గారు కానీ. ఆయన అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి అందరూ నా దగ్గర రావడం, ఎక్కువగా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మా కాయటర్ అందరూ కూడా వేణుగారి దగ్గరికి వెళ్ళారు, బోస్ గారి దగ్గరికి వెళ్ళారు. అందుకని అందరూ నా దగ్గరికి, నేను ఎక్కువ అందరికీ సుపరిస్థితిగా ఉంటాను కాబట్టి అందరూ నా దగ్గర రావడం జరిగింది. ఆయన చేత నేను పార్టీలో జాయిన్ అయ్యి మేము ఎందుకు ఊరుకోవాలి, ఖాళీగా ఉండాలని చెప్పేసి నేను వేణుగారి మీద కూడా దెబ్బలాడి మా క్యాడర్ అందరినీ కూడా 30 సంవత్సరాలు నమ్ముకున్నటువంటి 70,000 ఓట్లు వేసి చేశారు తిరుమూర్తులు గారు. వాళ్ళందరూ కూడా ఏ విధమైన కష్టం లేకుండా అందరినీ కాపాడుకుంటూ ఈ 4 సంవత్సరాలు చూసుకుంటారు. ఈ పరిపాలనా విధానం బాగాలేదు, రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనకపోతుంది. ఇప్పుడు మళ్ళీ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆయనకు తోడుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మచ్చలేని నాయకుడు ఆయనకు తోడయ్యారు కాబట్టి
ఈ రాష్ట్రం ఒక బంగారు బాటలో ముందుకెళ్తుందని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్కి, అటు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీకి ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఈ రాష్ట్ర ప్రజల అందరి కోరిక కూడా మళ్ళీ రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నా కాన్షియన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, మా నియోజకవర్గంలో 30 సంవత్సరాలు మాకు ఉన్నటువంటి పరిచయం సీనియర్లు అడిగితే మనకు ఉన్నటువంటి అభివృద్ధి ఉన్నటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మచ్చలేనటువంటి ప్రజలకు ఏదో సేవ చేయాలి, ఈ రాష్ట్రం గురించి కానీ నా పదవి గురించి కాదని చెప్పి నిజాయితీగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ పార్టీకి జాయిన్ అవ్వడం జరిగింది. రామచంద్రాపురం టికెట్ మీకే కన్ఫర్మ్ అయినట్లు, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మీకే ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? అయితే మీకు వచ్చినటువంటి న్యూస్ 100% ఓకే అవ్వచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిచారు. ఓకే అండి. పిలిచినప్పుడు ఆయన కలిసినప్పుడు కాన్స్టిట్యున్సీలో నేను 7 ఎలక్షన్స్ చేశాను. గత 3 శతాబ్దాలుగా 7 ఎలక్షన్స్ చేస్తే 7 ఎలక్షన్స్లో మేము చేసాం. 4 సార్లు త్రిమూర్తులు గారు గెలిచారు, 3 సార్లు బోస్ గారు గెలిచారు. ఓకే. అని చేత వాళ్ళకుంటే రిపోర్ట్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నువ్వు పార్టీలో జాయిన్ అయ్యి నీకు పార్టీలో బ్రహ్మాండమైన గుర్తింపు ఇస్తాను, మంచి స్థానం ఇస్తాను నీకు అన్నారు. అది నేను ఏదో పార్టీ ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశించి మాత్రం పార్టీలోకి వెళ్ళలేదు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడానికి పార్టీకి వెళ్ళాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము సర్వేలు చేసి ఎవరైతే పనిచేసే నాయకుడు ఎవరైతే ప్రజలకు 10 మందికి ఉపయోగ నాయకుడు ఎవరైతే వాళ్ళకి చేద్దామని చెప్పేసి అన్నారు. ఆయన ఆలోచన ఆ రకంగా ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రామలక్ష్మణులాగా రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఉన్నారు. రాముడు చంద్రబాబు నాయుడు గారు అయితే లక్ష్మణుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అదే రకంగా మా కాన్స్టిట్యున్సీలో కూడా నాకని కాదు, నాకు సీట్ ఇస్తే నేను గెలగలుగుతాను, లోకల్గా అతను బలమైన క్యాండిడేట్ నాకు ఇస్తే గెలుస్తుంది అనుకుంటే తప్పకుండా 2024లో రామచంద్రపురం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేసి తెలుగుదేశం జెండా తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం తీసుకొస్తాం. దాంట్లో ఏం తిరగలేదు. నాకు కాకపోయినప్పటికీ మా ఉమ్మడి అభ్యర్థి జనసేన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఉంటున్నారో మా రామచంద్రపురంలో ఉన్నటువంటి అటు జనసేన సోదరులు కానీ, మీ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఇంకా యాస్పెంట్లు ఉన్నారు వాళ్ళు కానీ మేమందరం కూడా సోదరభావంతో కుటుంబ సభ్యులుగానే వెళ్తున్నాం. ఓకే. అంచేత నాకు ఇస్తే నేను పోటీ చేస్తాను, ఎవరికి ఇచ్చినా వాళ్ళకి నా మద్దతు పూర్తిగా ఇస్తాను. ఎందుచేత అంటున్నానంటే ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎలా కోరుకుంటున్నారంటే లోకల్ క్యాండిడేట్లు ఇప్పుడు 2 బలమైన క్యాండిడేట్లు ఇది గతంలో అయితే 7 ఎలక్షన్స్లో కూడా త్రిమూర్తులు గారు 4 సార్లు గెలిచారంటే ఆయన 20 సంవత్సరాలు పరిపాలించారు. బోస్ గారు 3 సార్లు గెలిచారంటే ఆయన 15 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు 35 సంవత్సరాలు పరిపాలించినటువంటి సీనియర్ నాయకులు ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో. త్రిమూర్తులు గారు ఏమో కాపు సామాజ వర్గం నుంచి, బోస్ గారేమో చెట్టుబజ్జ సామాజ వర్గం నుంచి. ఇద్దరు నాయకులు కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో స్థానికులు. త్రిమూర్తులు గారి వెంకటయ్యపురం అయితే బోస్ గారిది అసన్బాద. ఇప్పుడు అక్కడ ఎప్పుడు కూడా 2 సామాజిక వర్గాల లీడర్లను బట్టే అక్కడ ఎలక్షన్ జరుగుతుంది. ఎప్పుడు స్థానికుడికి ఇస్తే అప్పుడు అలా గెలుచుకుంటూ వచ్చారు గట్టి పోటీతోటి. ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా స్థానికుడికి ఇస్తే వాళ్ళిద్దరిని ఎదురుగల నాయకుడికి ఎవరికి ఇస్తే తెలుగుదేశం కేడర్ అంతా కూడా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేయడానికి అందరూ తటస్థంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో ఎవరైతే పవర్ఫుల్గా గెలగలడు, వాళ్ళిద్దరిని ఎదిరించి ముందు గెలగలిగే నాయకుడు ఎవడవుతూ ఉన్నారో వాళ్ళకి సీట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ అన్ని కులాలు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీస్, అన్ని ఓసీ వర్గాలు, అన్ని కులాలు కూడా బయటకు వచ్చి వాళ్ళు మేమే క్యాండిడేట్ అని నడుం గట్టుకు పనిచేసేలా ఉన్నారు. వాళ్ళకు కూడా భరోసా కావాలి కదా. ముందు మెయిన్ ఏంటి ఇంపార్టెంట్గా కేడర్ భరోసా కావాలి. ఇప్పుడు ఎవరు అమలాపురం ఉన్న అతను తీసుకొచ్చో, లేకపోతే కాకినాడలో ఉన్న అతను తీసుకొచ్చో, లేకపోతే నాన్ లోకల్ క్యాండిడేట్ ఎవరన్నా తీసుకొచ్చి పెడితే వాళ్ళకి రేపు పొద్దున భరోసా ఎవరు? ఎలక్షన్స్లో గెలవడం, ఓడడం అనేటువంటి ఒక స్పోర్ట్స్లో తీసుకెళ్తాను. కానీ ఇక్కడ రేపు పొద్దున కష్టం వచ్చినట్టు కాపాడి కూడా కావాలి. ఇక్కడ మొన్నటిదాకా ఏంటి 4 సార్లు త్రిమూర్తులు గారు గెలిచారనుకోండి, 3 సార్లు బోస్ గారు ఓడిపోయారు అనుకోండి, బోస్ గారు గ్రూప్ ఏదో లోకల్గా ఉంటే కష్టం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవారు. అలా విధంగా త్రిమూర్తులు గారు ఓడిపోయి బోస్ గారు గెలిచారనుకోండి, మా గ్రూప్ అంతా త్రిమూర్తులు గారి దగ్గర నా దగ్గర మొత్తం లోకల్ క్యాండిడేట్లు కాబట్టి
ఆ గ్రూపులు అలాగ ఉండి ఇప్పుడు బలమైన నాయకులు ఇద్దరు ఒకే గ్రూప్లో ఉన్నారు, ఒకే పార్టీలో. అవును. అప్పుడు ఏంటి, బలమైన నాయకుడు ఎవరో స్థానికుడు అన్న వస్తే ఎవరు లోకల్గా ఉన్నారు వాళ్ళే సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంచేత పార్టీ సర్వేలు చేస్తుందండి. ఏంటి ఎన్ని మాటలు చెప్పడానికి కాకుండా కూడా పార్టీలు కూడా సర్వేలు చేస్తున్నాయి. అటు జనసేన వాళ్ళు సర్వే చేస్తున్నారు, ఇటేమో తెలుగుదేశం పార్టీ కూడా సర్వే చేస్తుంది. వాళ్ళిద్దరిలో ఇద్దరు సర్వేలు బట్టి సర్వే రిపోర్ట్లు ఎవరు పడితే వాళ్ళు రికమెండేషన్ కాదండి కావాల్సింది. చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబం నుంచి ఇచ్చాడు, కష్ట సుఖాలను తెలుసుంది ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినాడు, ఆయన కూడా కష్ట సుఖాల నుండి ఈ రోజు పవర్ స్టార్ ఈ స్థాయికి ఎదిగారు ఆయన. అంచేత ఇద్దరు కలయికతోటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఇద్దరు కలయికతోటే ఎవరికి ఇచ్చినా సరే మేమందరం కూడా కలయికతోటే పనిచేస్తామని చెప్పేసి. కానీ అక్కడ తెలుగుదేశం జెండా ఎగరేయడానికి ఉమ్మడి అభ్యర్థి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా అందరూ కలిసి పనిచేస్తారు. రేవసేన్ గారు ఒకటి చెప్పండి, అంటే రామచంద్రాపురం టికెట్ మీకే ఇవ్వాలి అంటే ఏమని చెప్తారు? ఎందుకంటే అసలు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో మీకు ఎలాంటి బాండింగ్, ఎలాంటి రిలేషన్, వాళ్ళకి ఇప్పటివరకు మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, సహాయ సహకార కార్యక్రమాలు కావచ్చు, ఏం చేస్తున్నారు మీరు మీ నియోజకవర్గం ప్రజలకు? మా నియోజకవర్గం ప్రజలు నాకే ఇవ్వాలనడానికి ఆ అర్హత నాకు ఉంది. చెప్పండి. ఆ ప్రజలు కోరుకునే అర్హత కూడా ప్రజలకు కూడా ఉంది. ఎందుచేతంటే 30 సంవత్సరాలు తోట తిరుమతి గారు కూడా ఉంటూ నేను ఏ పదవి ఆశించగానే పనిచేసాను. ఈ 30 సంవత్సరాల్లో నేను ఏ పదవి చేయలేదు. అవును. ఈ 30 సంవత్సరాలు కూడా పేదవాళ్ళకి ఎవరు కష్టాలు వచ్చినా సరే నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నేను వాళ్ళకి పని చేశాను. అంచేత నన్ను కోరుకోవడంలో ప్రజలు తప్పులేదు. అలాగే ప్రజలు నన్ను రామని కోరుకుంటే నేను వచ్చాను. అదే ప్రజల కోరిక మేరకు పార్టీ కూడా నాకు టికెట్ ఇవ్వడానికి కూడా నేను అర్హుడిని. నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కరెక్ట్. ఆర్థికంగా కానీ, స్నేహపరంగా కానీ, బంధుత్వంగా కానీ, లేకపోతే బీసీ ఎస్సీ మైనారిటీస్ అన్ని కులాల్లో కూడా నా కుటుంబ సభ్యులుగా వాళ్ళు నన్ను చూసుకుంటారు, నేను వాళ్ళు చూసుకుంటాను. నాతో ఎక్కువ పెద్దవాళ్ళు కన్నా పేదవాళ్ళు ఎక్కువ నాతో ఉంటారు. అంచేత ఏంటంటే నాకు ఇప్పుడు ఎవరికి వచ్చినా పని చేయడం తప్ప, నేను ఎలక్షన్ వరకు స్పోర్ట్స్గా తీసుకుంటాను. ఎవరు పని చేసే నాయకులు వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటాను, పని చేస్తూ ఉంటాడు తిరుమతి గారు. కానీ తర్వాత మొన్న ఒక 4 సంవత్సరాలు మేము పార్టీలో వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళినప్పటికీ నేను సభ్యత్వం తీసుకోపోయినా వేణుగారిని కూడా మా గ్రూప్ జనం 30 సంవత్సరాలు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ మీద ఏం కేసులు పెట్టినా, వాళ్ళకి ఏమైనా పనులు చేయకపోయినా ఆయన దెబ్బలాడు పని చేయించాను నేను. వేణుగారితో కూడా నాకు స్నేహ సంబంధమే తప్ప పార్టీ సంబంధం లేదు. ఆ స్నేహ సంబంధం కూడా ఏంటి, మేము పార్టీలో జాయిన్ అయ్యాం కాబట్టి మా గ్రూప్ వాళ్ళకి అవతల ఎప్పుడు 2 గ్రూపులు ఉంటే గ్రామాల్లో గొడవలు పడతారు. 2 గ్రూపులు ఒక పార్టీలో ఉన్నప్పుడు గ్రూప్ వాళ్ళు ముందు ఎవరైతే వాళ్ళకి పని చేస్తారో వాళ్ళని చూసుకుంటారు వాళ్ళు. నేనైనా అంతే, వాళ్ళని అంతే. అప్పుడు యువతల బలమైన నాయకుడు నేను ఉన్నాను కాబట్టి నేను దెబ్బలాడి మా క్యాడర్ పని చేయించాను. ఎవరికైనా ఏ పోలీస్ కేసు అవనండి, రెవెన్యూ సైడ్ అవనండి, లేదా ఏ పని అయినా సరే ఎవరికి ఇబ్బంది లేకన్నా వాళ్ళని ఆ గ్రూప్ని మా గ్రూప్ని 2 సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్ళాం. మనకు కావాల్సిన రాజకీయాల్లో అది పదవులు అనేటువంటి తాత్కాలికం అమ్మ, పని అనేటువంటి శాశ్వతంగా ఉండి గుర్తింపు ఉండేది. అంచేత ఏంటంటే మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ నన్ను కోరుకోవడంలో, మీరు అడిగిన క్వశ్చన్ చెప్తున్నారు సమాధానం, నన్ను కోరుకోవడంలో తప్పలేదు. నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. అందరికీ అన్ని గ్రామాల్లోనూ కూడా అందరికీ పరిచయిస్తాను నేను. ఇప్పుడు అలా టికెట్ కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి మీకు ఖచ్చితంగా మీకే టికెట్ రాబోతోంది అన్న విషయం ఆ సర్వేలో, మా వీఫే సర్వేలో కూడా తెలియడం వల్లనే ఈరోజు నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూ రావడం జరిగింది. అలానే అది అక్కడ ప్రజలనే కాదు, మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే చెప్పినట్లుగా కూడా ఆ వార్తలు కూడా రావటం వల్లనే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నామండి. అంటే అక్కడ ప్రజలకు మీరు ఏం చేశారన్నది మా ఛానల్ ద్వారా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను ప్రశ్న అడగడం జరిగిందండి. అలాగే ఇప్పుడు ఇది ఏదైతే జనసేన టీడీపీ 2 పొత్తులు ఉన్నాయి, ఒకవేళ కనుక రామచంద్రాపురం నుంచి జనసేన పార్టీ రామచంద్రాపురం టికెట్ కావాలని అడిగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఏముంది, నేను అదే చెప్తున్నాను కదా, నేను 30 సంవత్సరాలు ఏ పదవి ఆశించగానే పనిచేస్తున్నాను కాన్స్టిట్యున్సీలో. మళ్ళీ ఎవరైతే ప్రజలకు 10 మందికి ఉపయోగపడతారో అది జనసేన అనో తెలుగుదేశం అనండి, వాళ్ళకి నా మద్దతు ఇస్తాం, ఆ విజయాన్ని కృషి చేస్తాం. ఇప్పుడు ఎవరైనప్పటికీ కూడా అక్కడ ఏంటి, మా ప్రత్యర్థిని ఓడించడమే కావాల్సింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అన్న అతను నాకు 94 నుంచి ఈ రోజు వరకు కూడా అతనికి నాకు వ్యక్తిగతమైనటువంటి తగాదాలు కానీ ఏమీ లేవు, మాకు రాజకీయ తగాదాలు.
పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు త్రిమూర్తులు గారికే వైరు అక్కడ. ఏం చేత ఈయన తెలుగుదేశం తరపు నుంచి అయినా కాంగ్రెస్ తరపు నుంచి అయినా జనసేన పిఆర్పీ నుంచి పోటీ చేసినారు. అలాగా అతను కాంగ్రెస్ తరపు నుంచి అయినా వైఎస్ఆర్ పార్టీ నుంచి అయినా ఆయన పోటీ చేశారు. నేను తిరుమూర్తులు గారు ఫాలోవర్గా నేను తిరుమూర్తులు గారు మాకుండే స్నేహ సంబంధాలను బట్టి దేనికన్నా ఆయన మీద నువ్వు మాట అంటే నన్ను అన్నట్టుగా నేను దూకి పనిచేసేవాడిని. అలాగే మా కేటర్ని ఎవరన్నా వాళ్ళు ఏమైనా కేసులు పెట్టినా నేను దూకి వ్యవహారం చేసేవాడిని. అంతే తప్ప వ్యక్తిగత దోషాలు ఏమైనా బోస్ గారికి నాకు లేదు. కేవలం ఈ పార్టీల్లో గ్రూప్ రాజకీయాలు వాళ్ళిద్దరు కలిపి తిరుగుతున్నప్పుడు మాకు ఇబ్బంది ఏంటి? ఇప్పుడు కేటర్ గుర్తిస్తారు కదమ్మా. అంచేత ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత అన్నదమ్ములుగా వెళ్తున్నారో ఇక్కడ మా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం కేటర్ మేమందరం కూడా సోదరభావంలో కుటుంబ సభ్యులు కుటుంబం కింద వెళ్తాం మేము. విజయానికి ఇప్పుడు అటు జనసేనకి ఇచ్చిన ఇటు తెలుగుదేశానికి ఇచ్చిన కష్టపడి పనిచేసి మా విజయానికి కృషి చేస్తాం. ఏం చేస్తాం ఇప్పుడు పని చేస్తాం. రేపు పొద్దున్న పేదవాడు మా పని చేసినప్పుడు ఎవరికి ఇబ్బందులు వచ్చినా సరే అతను ఏ ఎమ్మెల్యే అవని నేనవని ఇంకోడవని నాకు వాళ్ళు చేస్తాను నన్ను వెళ్ళి తీసి అడుగుతారు పని చేయకపోతే. క్లియర్ అండ్ క్లారిటీగా నాకైతే ఆన్సర్ వచ్చేసిందండి మీ దగ్గర నుంచి. అలాగే మీ రాజకీయ ప్రయాణంలో అంటే తోట త్రిమూర్తులు వెనక మొత్తం రాజకీయంగా వెన్నండి మొత్తం మీరే నడిపించేవారంటే ఇది నిజమేనా? మేమిద్దరం ఒక తల్లికి నుంచి జన్మించకపోయినప్పుడు కూడా సొంత అన్నదమ్ముల కింద మేము ప్రయాణం చేసేవాళ్ళం. దాంట్లో ఏమీ సందేహం ఏమీ లేదు. తిరుమూర్తులు గారు నేను సొంత అన్నదమ్ముల కిందే ప్రయాణం చేసాం. మేమిద్దరం ఆయన ఎమ్మెల్యే అయితే నేనే ఎమ్మెల్యేగా ఎవరికి కష్టం ఉన్నా ఎవరికి పని కావాలన్నా నేను చెప్పేవాడిని. ఆయన ఇమ్మీడియట్లీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవారు. మా కాన్స్టిట్యున్సీలో నేను ఎప్పుడు పదవి ఆశించకపోయినప్పుడు కూడా పదవి కావాల్సిన వాడికి పదవి ఇచ్చేవాళ్ళం. అలాగే ఎవరన్నా వ్యాపారం చేసిన వాళ్ళు కావాలంటే వ్యాపారాలు కలిగజేసేవాడు. అదేవిధంగా ఎవరన్నా పేదవాడు ఉన్నాడంటే అటు కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళకి పని చేయాలంటే ఇమీడియట్లీ ఆయన చేయాలి. మేము చెప్పడం ఆయన చేయడం అంతే. ఆ కలయికతోటే మేము మా ఈ 30 సంవత్సరాలు మా రాజకీయ ప్రయాణం. రేవు శ్రీన్ గారు అంటే ఒక వ్యాపారవేత్తగా ప్రస్తుతం రామచంద్రాపురంలో ఉన్నటువంటి రాజకీయాల్లో అంటే మీరు ఒక మార్పు తీసుకురాగలను నేను అని మీరు భావిస్తున్నారా? 100%. ఏం చేద్దంటే రామచంద్రపురం నియోజకవర్గం ప్రజల గురించి రామచంద్రపురం నియోజకవర్గం గురించి ప్రతి అంగుళం కూడా నాకు తెలుసు. అందరు కష్టకాలో తెలిసిన అక్కడ కోటేశ్వర్లు ఎవరు లేరు, ఎక్కువ సాదాసీదా సామాన్యులైనటువంటి ఎక్కువ. అంచేత అందరినీ కలుపుకుని వెళ్ళే మనస్తత్వం నాది. నేను శత్రువుని కూడా మిత్రుడిగానే చూసుకుంటాను. ఎలక్షన్ వరకనే ఎలక్షన్స్లో నేను ఎలక్షన్ ఒక స్పోర్ట్స్లో తీసుకుంటాను. నేను స్పోర్ట్స్లో తీసుకున్నప్పుడు ఎలక్షన్స్లో విన్నర్ రన్నర్ కింద విన్నర్ అవుతాడు, ఒకటి రన్నర్ అవుతాడు, ఒకటి గెలుస్తాడు, ఒకటి ఓడతాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా శత్రువు కూడా వచ్చి నాకు ఈ పని కావాలి సార్ అని అడిగితే పని చేసి పెడతాను. చేస్తూ అతను చెప్తాను, నీ ఆత్మ నువ్వు పరిశీలన చేసుకుని నెక్స్ట్ నేను ఎప్పుడైనా ఎవరికైనా ఓటు వేయమంటే ఇవాళ నువ్వు కష్టాల్లో ఉన్నావు కాబట్టి పని చేసాం కాబట్టి నువ్వు చేసి పెట్టని చెప్తావు. అంతే తప్ప ఎవరిని మీద కూడా ఏ విధమైన కక్ష సాధింపు కానీ ఏదెప్పుడు లేదు. అపోజిషన్ పార్టీ వాడిని ఏ రకంగా ఆకర్షితులై వారికి పని చేసి మా మలుచుకుందామని చూస్తాం తప్ప ఎవరిని మీ కూడా ఈ 30 సంవత్సరాల కక్ష సాధించేద్దామని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే మీ అధికార పార్టీ నేతలతో మీకు కనుక అవకాశం వస్తే వాళ్ళతో పోటీ పడి మీరు గెలవగలరా? అంటే అసలు మీ వ్యూహాలు ఏంటి? 100%. పార్టీ నన్ను ఆదేశించి నాకు సీట్ ఇస్తే ఈ 30 సంవత్సరాల్లో నేను సపోర్ట్ చేసిన వ్యక్తులు కానీ ఎక్కువ మెజార్టీతో గెలుస్తాను. నేను ఏం చేద్దంటే నాకు ఆ నమ్మకం ఉంది. నేనైనా నేను ఎవరిని సపోర్ట్ చేసినా సరే. ఎందుచేత అంటున్నానంటే 30 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉండగా ప్రజలకు సర్వీస్ చేయడమే కానీ నాకు ఓటు వేయమని ప్రజలను ఎప్పుడు అడగలేదు. ఇవాళ నేను రాజకీయాల్లోకి రావడానికి కూడా కారణం ప్రజల కోరిక మేరకు వచ్చాను. నేను నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలు బీసీ ఎస్సీ మైనార్టీస్ అందరూ కోరుకుంటేనే వచ్చాను. నేను వాళ్ళ కోరిక మేరకే ఈ రోజు నాడు ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆర్థిక వనరులు వీటిలో సమకూర్చడంలో మీరు దిట్ట అని విన్నాం. అసలు మీరు ఎలాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు రేవు శ్రీని గారు? అంటే రాజకీయ పరంగా కాకుండా ఎలాంటి బిజినెస్లు చేస్తూ ఉంటారు? పూర్వం మా తాతల నుంచి కూడా వ్యాపారస్తులు మేము. ఓకే అండి. మా తండ్రి గారు మా తాతగారు మాకు సిటీ బస్సులు ఉండి ఫెర్రీలు ఉండి రేవులు
అదేవిధంగా ఆ రోజుల్లో బ్రిడ్జిలు లేని రోజుల్లో మా తాతలు నాకు చెప్పడం మా తాతయ్య వాళ్ళు లాంచీలు కూడా ట్రాన్స్పోర్టింగ్ జరుగుతుంది. ఆ బిజినెస్ కూడా ఉండేది మాకు ఆ రోజుల్లో. ఓకే. మా తాతయ్య గారి తర్వాత మా తండ్రి గారు మేము అలాగే వ్యాపారంలో వచ్చాం. ఇప్పటికీ మా జాయింట్ కుటుంబం. ఓకే. ఈ రోజు నాడు ఏదో ఇప్పటికీ మేము 6 అన్నదమ్ములు, 6 కూడా జాయింట్ ఫ్యామిలీ మాది. మేము కలిసే ఉంటాం. అంతేగాని నాకు ఇండివిజువల్గా ఆస్తులు కానీ నాకు ఇండివిజువల్ వ్యాపారం అనేటువంటి నాకేమీ లేదు. ఓకే. కుటుంబ పరంగా అందరూ కలిసి మా ఫ్యామిలీస్ అన్ని కలిపి చేసుకోవడం అది. అసలు ఇప్పటికీ కూడా అంతమంది అందరూ కలిసి ఉండడం అంటే చాలా రేర్ అండి. అవునండి. ఇప్పుడు మా తాతలు మేము 6 అన్నదమ్ములు, 2 సిస్టర్స్ నాకు. వాళ్ళంతా ఏం చేస్తుంటారు? మా సిస్టర్ పెద్ద బావగారు కోళ్ళ గ్రామం, రామచంద్రపల్లి నియోజకవర్గం. ఇంకో బావగారిది కడిపిలంక మా మామయ్య గారు అండి. అసలు విషయానికి వద్దాం. మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో మీకు ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి? ఆయన రెగ్యులర్గా కలుస్తూ ఉంటారా? మీతో ఆయన ఎట్లా ఉంటారు? ఆయనతో మంచి సత్సంబంధాలని ఆయన పిలుపు మేరకే నేను వెళ్ళడం జరిగింది. ఓకే. ఆయన మంచి మనిషి, విజన్ ఉన్న నాయకుడు. ఆయనతో కలిసి ప్రయాణం చేయాలనేటువంటిది ఆయనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరేంటో నియోజకవర్గాల్లో ఎవరేంటి అనేటువంటిది ఆయన తెలుసుకోవడంలో కూడా తెలివైన వ్యక్తి. అంచేత కష్టపడి పనిచేసేవాడికి పార్టీ గుర్తింపు ఆయన ఇప్పుడు ఇస్తారు. అందుచేత ఆయన పిలుపు మేరకే నేను కదలరా చంద్రపూడి సభలో పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. ఈ మధ్యకాలంలో కలిసారా చంద్రబాబు నాయుడు గారు? కలిసాము. 2 times కలిసాం. 2 సార్లు కలిసాం. ఆయన బిజీగా ఉన్నారు. అంత మనం పని ఉంది. నియోజకవర్గంలో నేను జాయిన్ అయిన తర్వాత నా కాన్స్టిట్యూన్సీలో 4,000 మంది జాయిన్ చేశాను నేను పార్టీలో. అంటే వాళ్ళందరినీ మనం జాయిన్ చేసుకోలేం కాబట్టి వాళ్ళందరూ ఏమన్నారంటే మీతో ఒకటి మేము ఉంటాం, మేము మా కోరిక మేరకు మీరు పార్టీలోకి వెళ్ళారు కదా, మీరు ప్రతి గ్రామంలో జాయినింగ్ పెట్టండి, మీరు ప్రతి గ్రామాలు రావాలంటే నేను కొన్ని గ్రామాల్లో కార్యక్రమాలు పెట్టి బీసీలు ఎస్సీలు ఎక్కువ జాయిన్ అయిన వాళ్ళు కూడా నా పార్టీలో కూడా. ఫైనల్గా చెప్పండి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మీరు రామచంద్రాపురం నుంచి అంటే అసెంబ్లీలో అడుగు పెడతాననే నమ్మకం మీకుందా? 100%. ఓకే. సీటు నాకు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 100% శాసనసభలో అడుగుపెట్టడానికి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకం కూడా నా ప్రజల నమ్మకమే నా నమ్మకం. నేను అసెంబ్లీలో పెట్టవలసిన పని లేదు, వాళ్ళే అసెంబ్లీలో నన్ను అడుగుపెట్టిస్తారు. ఫైనల్గా చెప్పండి, మా బీపీ న్యూస్ తరఫున మీ నియోజకవర్గం ప్రజలకు మీకు కనుక టికెట్ ఇస్తే వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు మీరు రానున్న రోజుల్లో చేయబోతున్నారు? వాళ్ళ కష్టసుఖాల్లో కుటుంబ సభ్యుడిగా నియోజకవర్గం అభివృద్ధికి, వాళ్ళ కష్టసుఖాల్లో నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడు వాళ్ళ కష్టం వచ్చినా సుఖం వచ్చినా రాత్రిగా పగలనగా పనిచేయడానికి గతంలో 30 సంవత్సరాలు ఎలా చేశానో ఇప్పుడు కూడా అలాగే చేస్తాను నేను. అంతే తప్ప కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి సోదరుడు కూడా నా కుటుంబ సభ్యుడిగానే నేను చూసుకుంటూ ముందుకెళ్తాను. ఇంకా ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధి కన్నా ఇంకా మేము చేయవలసినటువంటి ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. నేను కోరుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తోటి ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రామచంద్రపురం నియోజకవర్గానికి ఇంపార్టెంట్ అయినటువంటి 2 పనులు ఉన్నాయి. ఆ 2 పనులను కూడా సీఎం గారు ఆయన దృష్టిలో పెట్టి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా అనుకూలమైనటువంటి, అదేంటంటే అటు కోనసీమకి, ఇటు కాకినాడకి, అటు రాజమండ్రికి 3 జిల్లాలు కనెక్ట్ అయినటువంటి బ్లడ్ బ్యాంక్ రోడ్డు ఉంది. అది జొన్నాడ టు యానం రోడ్డు. దాన్ని డబల్ రోడ్ చేయడానికి సీఎం గారు దృష్టిలో పెట్టి ఎస్టిమేట్లు వేయించి మేము చేయిందాం. గత 2014లో చంద్రబాబు నాయుడు గారు తోట తిరుమతులు గారు ఎమ్మెల్యేగా ఉండగా దానికి జీవో కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో టెండర్లు పిల్లకన్నా క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తంగా ఉందా ఏటుగట్టు. ఆ పని చేయించడానికి అది ఒక 4 నియోజకవర్గాల కనెక్టింగ్ రోడ్డు, బ్లడ్ బ్యాంక్ ఏటుగొట్టు అనేటువంటిది 3 జిల్లాలకు కనెక్టింగ్ అయినటువంటి రూట్ అది. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలు 3 జిల్లా కోనసీమ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కానివ్వండి, అటు కాకినాడ జిల్లాకు కానీ, ఇటు రాజమండ్రి జిల్లాకు కానీ, తూర్పుగోదావరి జిల్లాకు కానీ, ఈ 3 ఆటలకు కూడా కనెక్టింగ్ అయినటువంటి రోడ్డు. రెండోది ఏంటంటే మా కోరిక, సర్కార్ కోరిక, ఎప్పుడు జిఎంసీ బాలయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మా కోరిక ఏంటంటే రోడ్ కమ్ రైలు బ్రిడ్జి చేయాలనేటువంటి బాలయ్య గారి కోరిక. కోటిపల్లి టు ముక్తేశ్వరం. అది కొన్ని కారణాల వల్ల బాలయ్య గారి దురదృష్టవశాత్తు తూర్పుగోదావరిలో ఉన్నటువంటి ప్రజలందరూ దురదృష్టవస్తులు ఏం తీసేదంటే అన్స్పీడ్గా బాలయ్య గారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో స్వర్గస్థులు అవ్వడం జరిగింది. తర్వాత దాన్ని ఆయన ఉండగానే ఎస్టిమేట్లు వేయించడం టెండర్ల వరకు వచ్చేటికి బాలయ్య గారు ఎప్పుడైతే స్పీకర్గా ఉండి చనిపోయారో సెంట్రల్ గవర్నమెంట్ తీసి పక్కన పెట్టి ఓన్లీ ఒక రైల్వే లైన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేటంటే ముఖ్యమంత్రి గారికి
ఎస్టిమేట్ కూడా తయారు చేయించి మా కోరిక ఏంటంటే ముత్తేశ్వరం టు కోటిపల్లి బ్రిడ్జి కూడా చేయించడానికి సీఎం గారిని కూడా కోరుతాం. అది రాబోయే సీఎం గారిని. ఓకే. ఈ రెండు పనులే మా కాన్స్టిట్యున్సీకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. ఇంకొన్నాయన్నీ కూడా నాకు తెలుసున్నాయి చిన్న ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. రెండోది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వేయించిన రోడ్లు తప్ప ఇప్పుడు లోకల్ రోడ్లన్నీ కూడా లేవు, అస్తవ్యస్తలో ఉన్నాయి. అవన్నీ కూడా ఎస్టిమేట్ చేయించి కొత్త గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారితో అవన్నీ కూడా ఏమవుతుందో మన నియోజకవర్గ అభివృద్ధికి అటు కాజూరు మండలం కానివ్వండి, కేంగవరం మండలం కానీ, రామచంద్రపురం మండలం కానివ్వండి, రామచంద్రపురంలో ఉన్న మున్సిపాలిటీలో కానీ ఈ వర్క్లన్నిటిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజలు కోరుకుంటున్నారు ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కావాలని. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజలు కోరుకున్న వ్యక్తికి పార్టీలు గుర్తించి సీట్ ఇస్తే ఆ సీటు ప్రజలే గెలిపించుకుంటారు మంచి మెజార్టీతో అని చెప్పేసి మీ E5 ద్వారా నేను తెలియజేస్తూ. రేవు శ్రీని గారు, అంటే మీరు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజకీయాల్లో ఉండి ఎలాంటి పదవి లేకపోయినా ప్రత్యేకంగా అంటే పూర్ పీపుల్కి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చేశారని మేము కూడా విన్నామండి. నిజంగా మీకు ఒక మంచి పదవి వస్తే కనుక ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు మీరు చేస్తారని మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. మా V5 న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మీకు టికెట్ రావాలని, మీరు గెలవాలని, అసెంబ్లీలో అడుగు పెట్టాలని, ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా మీ ద్వారా సాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్ సార్. మీకు థ్యాంక్ యూ అమ్మా. ఎందుకు వెంకన్న గారు రేవ్ సింగ్గా మారాల్సి వచ్చిందంటారు? అసలు గత 3 శతాబ్దాలుగా తోట త్రిమూర్తులు గారికి అనుచరుడిగా వెన్నంటే ఉన్నటువంటి మీరు అసలు సడన్గా ప్రత్యేకంగా రాజకీయాల్లోకి మీరు ప్రత్యేకంగా రావడానికి గల కారణం ఏంటంటారు? కానీ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా భ్రష్టు పట్టించేది. ఆంధ్ర రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ ఏదనేటువంటి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఈయన 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాట కింద అడ్డం చేసేటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మీకే ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? నేను ఇది పార్టీ ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశించి మాత్రం పార్టీలోకి వెళ్ళాను. పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడానికి పార్టీకి వెళ్ళాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను సర్వేలు చేసి ఎవరైతే పనిచేస్తారో, పనిచేసే నాయకుడు ఎవరైతే ప్రజలకు 10 మందికి ఉపయోగ నాయకుడు ఎవరైతే వాళ్ళు చేద్దామని చెప్పేసాను. బోస్ గారి గ్రూప్ ఏదో లోకల్గా ఉంటే కష్టం అవుతా ఆయన దగ్గరికి వెళ్ళారు. అలా ఏదైనా తిరుమూర్తులు గారు ఓడిపోయి బోస్ గారు గెలిచారనుకోండి, మా గ్రూప్ అంతా తిరుమూర్తులు గారి దగ్గర నా దగ్గర మొత్తం లోకల్ క్యాండిడేట్ కాబట్టి. అంటే రామచంద్రపురం టికెట్ మీకే ఇవ్వాలి అంటే ఈ 30 సంవత్సరాలు కూడా పేదవాళ్ళకి ఎవరు కష్టాలు వచ్చినా సరే నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నేను వాళ్ళకి పని చేసాను. అంచేత నన్ను కోరుకోవడంలో ప్రతి తప్పు లేదు. ఒకవేళ కనుక రామచంద్రపురం నుంచి జనసేన పార్టీ రామచంద్రపురం టికెట్ కావాలని అడిగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత అన్నదమ్ములుగా వెళ్తున్నారో ఇక్కడ మా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం కేంద్రం మేమందరం కూడా సోదరభావంలో కుటుంబ సభ్యులు కుటుంబం కింద వెళ్తున్నాం. తోట త్రిమూర్తులు వెనుక మొత్తం రాజకీయంగా వెన్నండి మొత్తం మీరే నడిపించేవారంటే ఇది నిజమేనా? మా కాన్స్టిట్యున్సీలో నేను ఎప్పుడు పదవి ఆశించబడినప్పుడు కూడా పదవి కావాల్సిన పదవి ఇచ్చేవాళ్ళం. పేదవాడు ఉన్నాడంటే అక్కడ కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళకి పని చేయాలంటే ఇమీడియట్లీ ఆయన చేయాలి, మేము చెప్పడం ఆయన చేయడం. అది ఆ కలయికతోటే మేము మా ఈ 30 సంవత్సరాలు మా రాజకీయ ప్రయాణం. అంటే మీ అధికార పార్టీ నేతలతో మీకు కనుక అవకాశం ఇస్తే అంత పోటీ పడి మీరు గెలవగలరా? అంటే అసలు మీ వ్యూహాలు ఏంటి? రామచంద్రపురం నుంచి అంటే అసెంబ్లీలో అడుగు పెడతాననే నమ్మకం మీకుందా?
ఎందుకు వెంకన్న గారు రేవసింగ్గా మారాల్సి వచ్చిందంటారు? అసలు గత 3 శతాబ్దాలుగా తోట త్రిమూర్తులు గారికి అనుచరుడిగా వెన్నంటే ఉన్నటువంటి మీరు అసలు సడన్గా ప్రత్యేకంగా రాజకీయాల్లోకి మీరు ప్రత్యేకంగా రావడానికి గల కారణం ఏంటంటారు? కానీ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా భ్రష్టు పట్టించేది. ఆంధ్ర రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ ఏదనేటువంటి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఈయన 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాట కింద అడ్డం చేసాడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మీకే ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? నేను ఇది పార్టీ ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశించి మాత్రం పార్టీలోకి వెళ్ళాను. పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడానికి పార్టీకి వెళ్ళాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను సర్వేలు చేసి ఎవరైతే పనిచేస్తారో పనిచేసే నాయకుడు ఎవరైతే ప్రజలకు 10 మందికి ఉపయోగ నాయకుడు ఎవరైతే వాళ్ళు చేద్దామని చెప్పేసాను. బోస్ గారి గ్రూప్ ఏదో లోకల్గా ఉంటే కష్టం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళారు. అలా ఏదైనా తిరుమూర్తులు గారు ఓడిపోయి బోస్ గారు గెలిచారనుకోండి, మా గ్రూప్ అంతా తిరుమూర్తులు గారి దగ్గర నా దగ్గర మొత్తం లోకల్ క్యాండిడేట్ కాబట్టి. అంటే రామచంద్రపురం టికెట్ మీకే ఇవ్వాలి అంటే ఈ 30 సంవత్సరాలు కూడా పేదవాళ్ళకి ఎవరు కష్టాలు వచ్చినా సరే నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నేను వాళ్ళకి పని చేసాను. అంచేత నన్ను కోరుకోవడంలో ప్రతి తప్పు లేదు. ఒకవేళ కనుక రామచంద్రపురం నుంచి జనసేన పార్టీ రామచంద్రపురం టికెట్ కావాలని అడిగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత అన్నదమ్ములుగా వెళ్తున్నారో అవును. ఇక్కడ మా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం కేంద్రం మేమందరం కూడా సోదరభావంలో కుటుంబ సభ్యులు కుటుంబం కింద వెళ్తున్నాం. తోట త్రిమూర్తులు కనుక మొత్తం రాజకీయంగా వెన్నండి మొత్తం మీరే నడిపించేవారంటే ఇది నిజమేనా? మా కాన్స్టిట్యున్సీలో నేను ఎప్పుడు పదవి ఆశించబడినప్పుడు కూడా పదవి కావాల్సిన పదవి ఇచ్చేవాళ్ళం. పేదవాడు ఉన్నాడంటే ఆడు కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళకి పని చేయాలంటే ఇమీడియట్లీ ఆయన చేయాలి. మేము చెప్పడం ఆయన చేయడం. అది ఆ కలయికతోటే మేము మా ఈ 30 సంవత్సరాలు మా రాజకీయ ప్రయాణం. అంటే మీ అధికార పార్టీ నేతలతో మీకు కనుక అవకాశం ఇస్తే అంత పోటీ పడి మీరు గెలవగలరా? అంటే అసలు మీ వ్యూహాలు ఏంటి? రామచంద్రపురం నుంచి అంటే అసెంబ్లీలో అడుగు పెడతాననే నమ్మకం మీకుందా?